జనగామ జిల్లాలో పాడి రైతులు ఆందోళన బాటపట్టారు. స్టేషన్ గన్పూర్లో వరంగల్ హైదరాబాద్ హైవేపై పాడి రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విజయ డైరీ పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. 5 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాడి రైతులు రోడ్డెక్కారు. పాల డబ్బాలతో రోడ్లపై ఆందోళన చేయడంతో గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. పెండింగ్ బిల్లుల కోసం ఎమ్మెల్యేలు మంత్రుల్ని కలిసినా ఫలితం లేదని సీఎం దృష్టికి 2 సార్లు తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు. బిల్లులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పాడి రైతులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజయ్ డైరీకి పాలు పోసే పాడి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన స్టేషన్ గన్పూర్ బిఎంసి కింద ఉన్నటువంటి గ్రామాలలో పాడి రైతులందరం ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయ్ డైరీ గత సంవత్సరం నవంబరు 2వ బిల్లు నుంచి ఇప్పటి వరకు బిల్లులు సక్రమంగా చెల్లించకుండా 2 నెలలకు ఒక బిల్లు, 3 నెల 15 రోజులకు ఒక్కటే బిల్లు, 15 రోజుల బిల్లులు ఇస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. పాడి రైతులుగా మేము అందరం పోయి అక్కడ లాలాపేటలో డైరీ ముందు ధర్నా కార్యక్రమాలు 2 సార్లు చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం చలనం లేదు. విజయ్ డైరీ ఎప్పుడు అధికారులు మీకు గట్టిగా అడిగితే మీ ఇష్టం ఉంటే పోసుకోరు, లేకపోతే లేదు, మీరు పాల బిల్లులు అడగొద్దు అనేది నిబంధన పెడతా ఉన్నారు. ఇట్లా పెట్టడం వల్ల రైతులంతా అనేకమైనటువంటి నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వం విజయ్ డైరీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని బ్యాంకులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ కానీ, ఐడిబిఐ బ్యాంకులు కానీ, ఐసిఐసి కానీ ఆ బ్యాంకుల ద్వారా నుండి లోన్లు